FA1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. 3 ఆగస్ట్ నుండి 7th ఆగస్ట్ వరకు కూడాను. అనుకున్నది అనుకున్నట్టుగా అయితే వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా ఈ ఎగ్జామ్ డేట్స్ ఎవ్వరూ మార్చలేరు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా ఏదొచ్చినా సరే జరగడం మాత్రం పక్కా. అయితే ఈ FA1 ఎగ్జామ్స్‌కి 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ప్రైవేట్ స్కూల్‌లో చదివిన వాళ్ళకి ఆల్రెడీ మాకు FA1 ఎగ్జామ్స్ అయిపోయి ఇంక FA2 ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అనుకున్నాయి. ఇంకొంతమంది ఉంటారు మాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ అవుతది అనుకుని. సో కంప్లీట్ అయిపోతే నో ప్రాబ్లమ్. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే ఒకటి సీరియస్‌గా అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. రెండోది నాన్ సీరియస్‌గా అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. సో నాన్ సీరియస్‌గా అటెంప్ట్ ఇచ్చేవాళ్ళైతే నో ప్రాబ్లమ్. ఎప్పుడో సంక్రాంతికి మళ్ళీ చదువుకోవచ్చులే 4, 5 క్వెషన్‌లు. కానీ ఒకవేళ సీరియస్‌గా అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ 2 టైప్స్ ఉన్నారు. అదేంటంటే ఒకటి ఇప్పటి వరకు చెప్పిన సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రెండోది ఇంక జస్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి. ఇంతవరకు నేనేం చదవలేదు. ఇప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్నా. సో నువ్వు ఆల్రెడీ ఇదంతా చదివేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసినా, లేదంటే ఇప్పుడే నేను ప్రశాంతంగా స్టార్ట్ చేస్తున్నా, ఏదైనా సరే మీరందరూ చేయాల్సింది ఈ FA1 ఎగ్జామ్స్‌కి నంబర్ 1 FA1 ఎగ్జామ్స్ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. నంబర్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమున్నాయో కంప్లీట్ చేయాలి. ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివేసిన తర్వాత కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ కంప్లీట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత రైటింగ్ టెస్ట్ చేయాలి. సో మాక్ టెస్ట్‌లు రాస్తే నీకు చాలు మొత్తం ఆన్సర్స్ అన్నీ కూడా దుమ్ము దులిపేస్తావు. ఇదంతా చెయ్యాలంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే నీకు సిలబస్ ఆల్రెడీ తెలుసు. కానీ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్టు నీకు దొరకొచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఏం ప్రాబ్లమ్ లేదు. మన ఖడ్గం బ్యాచ్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి హ్యాపీగా వచ్చేస్తాయి. 2 కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ నీ అంతట నువ్వు సొంతంగా వెతుక్కోవచ్చు, వెతుక్కోలేకపోవచ్చు. కానీ ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్‌కి నో టెన్షన్ అనమాట. హ్యాపీగా ఖడ్గం బ్యాచ్‌లో క్వెషన్స్ చెప్పడమే పాటు వాటి మీద ట్రైనింగ్ కూడా అవుతుంది. ఓకేనా? 3 ఎగ్జామ్‌కి ఆన్సర్ రైటింగ్ మాక్ టెస్ట్‌లు రాయాలి కదా! సో నువ్వు ఒకవేళ స్కూల్‌లో పెట్టిన ఎగ్జామ్స్ ఒకవేళ అయితే రాస్తావు, లేకపోతే రాయకపోవచ్చు. కానీ ఖడ్గం బ్యాచ్‌లో మాత్రం డెఫినెట్‌లీ ఎగ్జామ్స్ అవుతాయి, మాక్ టెస్ట్‌లు అవుతాయి, ఆన్సర్ రైటింగ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అన్నిటికన్నా మించి నువ్వు ఈ ఎగ్జామ్‌లో రాయాలంటే FA1 ఎగ్జామ్స్‌కి ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? పేపర్ అనేది చాలా టఫ్‌గా ఇస్తాడు. ఇంపార్టెంట్ క్వెషన్స్ నుండి ఇవ్వడు. ఎక్కువగా కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ కవర్ అయ్యేటట్లుగా ఇస్తాడు. అలా అవ్వాలంటే ఆ క్వెషన్స్ ఆన్సర్ చేయాలంటే నీకు డీప్ ఎక్స్‌ప్లనేషన్‌తో నువ్వు లెసన్స్ వినాలి. ఇవన్నీ కూడాను ఆల్రెడీ ఖడ్గం బ్యాచ్‌లో కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ ఎవరైనా సరే FA1 ఎగ్జామ్స్ నేను బాగా రాస్తానని అనుకుంటే మాత్రం ఖడ్గం బ్యాచ్ ఒకసారి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే FA1 ఎగ్జామ్స్ నువ్వు రాస్తే ఏంటంటే నువ్వు ఒక 22% సిలబస్ అనేది ముందే కంప్లీట్ చేసేస్తావు. సో మాస్టర్ చేస్తావు. ఇంక నెక్స్ట్ ఈ సంవత్సరం అంతా కూడాను ఒకవేళ ఈ పార్ట్ ఆఫ్ ది సిలబస్ నుండి ఎగ్జామ్‌లో అడిగాడనుకో నువ్వు జస్ట్ రివిజన్ మాత్రం చేయాల్సి ఉంటది. లేదు నేను ఈ FA1 ఎగ్జామ్ సీరియస్‌గా తీసుకోనని అనుకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చదవాల్సిందే కదా! నెక్స్ట్ సిలబస్ అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటది. మళ్ళీ FA2 ఎగ్జామ్స్ వస్తది. SA1, SA2 ఇలా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఈ ఫస్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది లోడ్ అయిపోద్ది SA1 ఎగ్జామ్స్‌కి. అదేదో ఇప్పుడే చదివేసుకుంటే ఒక రకమైన టెన్షన్ అవుతది. ఏదైనా డెసిషన్ నీదేలే. నీకెవరు కూడాను ఫోర్స్ ఏం చేయరు. నువ్వు ఎప్పుడు చదవాలో, ఏ రకంగా చదవాలో నీకంటే ఒక క్లారిటీ ఉంది. చదువుకో సరేనా? ఇన్ కేస్ ఎవరైనా సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారు. నేను అసలు ఛాన్స్ తీసుకోను. నా 10th క్లాస్‌ని స్టార్టింగ్ నుండే ఫ్రమ్ ది స్టార్టింగ్ నుండే నేను స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తా. నేను ఈ 22% ఏదైతే సిలబస్ ఉందో దీన్నే కాదు మొత్తం హోల్ సిలబస్‌ని కూడా మాస్టర్ చేద్దాం అనుకుంటే మన పీడబ్ల్యూలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఖడ్గం బ్యాచ్‌తో. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో నువ్వు జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా జాయిన్ అయిపో. అన్నట్టు ఈ ట్రైనింగ్ కోర్స్ యొక్క ప్రైస్ అనేది 3500 కాదు 2499 హ్యాపీగా యూజ్ చేసుకొని వచ్చేయి. ఓకేనా? సో FA1 ఎగ్జామ్స్ రాస్తావా? ఇందుకే FA1 ఎగ్జామ్స్‌లో నీ టార్గెట్ ఎంత? ఫిజిక్స్, తెలుగు అన్ని సబ్జెక్ట్స్‌లో ఎంత ఉంది? కింద కామెంట్ సెక్షన్‌లో రాయి. నేను కూడా చూస్తా. అండ్ మీ అందరికీ ఇంకా ఈ FA1 ఎగ్జామ్స్ కోసం సపోర్ట్ కావాలి చెప్పండి. కింద నేను కామెంట్ సెక్షన్‌లో రాయండి. డెఫినెట్‌లీ నేను ఇదంతా చూసుకుంటా. సరేనా? బాయ్.